ఈజ్ బిగ్ బాస్ ఫేవరింగ్ తనుజ? నాకెందుకు ఇలా అనిపిస్తుందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ప్రతి సాటర్డే కూడా నాగ్ సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ తనుజ గేమ్ ఇంప్రూవ్ చేసుకోని ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ తనకి ఇస్తున్నారు. అంటే ఏదైతే గౌరవ్ బ్లెస్సింగ్ అని చెప్పి ఇమాన్యుయల్ తీసేశాడో అదేం బ్లెస్సింగ్? అదేంటంటే తను ఎప్పుడైనా తనకి గేమ్లో డౌట్ వచ్చి తన గేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కావాలంటే దాని ఐడియాస్ బిగ్ బాస్ టీమ్ ఇస్తా అన్నారు. సో దానికి pretty సిమిలర్గానే సీజన్ స్టార్టింగ్ నుంచి తనుజకి ఇన్పుట్స్ వెళ్తున్నాయి అనమాట. సో లాస్ట్ టైం ఏమో కన్ఫెక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి తనకి ఎక్కడ లేని వీడియోస్ అన్నీ వేసి ఎవరేంటో తనకి క్లారిటీ ఇచ్చేవాళ్ళు. యూజువల్గా ఆ ఇంట్లో ఎవరేంటి అనే ఒక జడ్జ్మెంట్ తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. బికాస్ అక్కడున్న కలర్ కోఆర్డినేషన్ కానీ అక్కడున్న గేమ్స్ కానీ ఆ స్లీప్లెస్నెస్ వల్ల జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండదు అక్కడున్న వాళ్ళకి. బయట చూసే వాళ్ళతో పోలిస్తే అక్కడున్న వాళ్ళకి అలా ఉండదు. బట్ స్టిల్ తనకి ఎప్పటికప్పుడు వీడియోస్ వేయడం వల్ల ఎవరేంటి అనే రియాలిటీ, అంటే ఫ్రంట్ ఎలా ఉంటున్నారు బ్యాక్ ఎలా ఉంటున్నారో తనకి తెలిసి తన గేమ్ మార్చుకునే ఒక హెల్ప్ బిగ్ బాస్ టీమ్ చేస్తుంది. అదే కాకుండా మొన్న వీడియోస్ కూడా తనకి ఫుల్ వీడియోస్ అందరి ముందు దివ్య గురించి నాన్ స్టాప్గా వేశారు. సో దివ్య కోసం ఇన్ని వీడియోస్ వేశారు కదా, మరి శ్రీజ విషయంలో జరిగిన అన్యాయం అప్పుడు, శ్రీజకి దివ్య చేసిన అన్యాయం అప్పుడు ఎందుకు వేయలేదు? సో దివ్య తనుజకు అన్యాయం చేస్తే మాత్రం దివ్యకి వీడియోస్ వేసి దివ్యని తిడతారు. శ్రీజ విషయంలో ఆ వాటర్ టాస్క్ విషయంలో అంత చేసినప్పుడు ఎందుకు దివ్యకి అదే క్వశ్చన్స్ వేయలేదు, ఎందుకు దివ్యని క్వశ్చన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ వచ్చేసరికేమో దివ్యాని తిడతారు, అక్కడ వచ్చేసరికేమో అసలు దివ్యాని మాట్లాడరు. అండ్ అలానే కళ్యాణ్ విషయంలో కూడా ఏదో తనుజకి స్టాండ్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి అన్నట్టు, ఏదో కళ్యాణ్కి అసలు దివ్య చేసింది తెలియదు అన్నట్టు దివ్య విషయం చూపిస్తాడు. బట్ కళ్యాణ్లో నచ్చేది అదే, హీఈస్ వెరీ ట్రస్ట్ వర్తీ గాయ్. ఏంటంటే ఒక మనిషిని నమ్మితే ఆ మనిషితో ఉంటాడు అండ్ చాలా విశ్వాసంగా హానెస్ట్గా ఉంటాడు అనమాట. సో తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కళ్యాణ్ తనుజ కోసం ఏదైతే సాక్రిఫైస్ చేయడానికి ఒప్పుకున్నాడో నాకు అది బాగా నచ్చింది. కానీ దాన్ని తిప్పి కొట్టింది తనుజ. ఏంటంటే 100% తెలుసు తనకు ఆ ఇంట్లో వర్సెస్ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఫస్ట్ గెలిచే వాళ్ళకి రన్నర్అప్కి ఎవరైనా డిఫరెన్స్ ఉన్నారంటే అది కళ్యాణే అని తెలుసు. ఆ సాక్రిఫైస్ కళ్యాణ్ చేస్తే తన కోట్లు పెరిగిపోతాయి కాబట్టి ఇమ్మీడియట్గా తను వద్దు సార్ నాకు సార్, వద్దు నాకు సార్ అంటది. తను స్పెసిఫిక్గా చెప్తాడు ఈ టైంలో ఎటు నేను నామినేషన్స్లో రావాలి, ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు, నేను ఇంకా స్ట్రాంగ్గా ఆడతానని చెప్పినా కూడా తనకు ఆ స్కోప్ కూడా ఆడకుండా తను నో అంటది అనమాట. సో సర్టెన్ డెసిషన్స్ ఏవైతే తను తీసుకుంటుందో అవి గేమర్ అని చూపిస్తుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద టైం అది ఇన్పుట్స్ వల్ల